కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు, ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి చూద్దాం. 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. అప్పులు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు రికార్డు సృష్టిస్తున్నారు. బడ్జెట్ లో చెప్పిన దానికి మించి అప్పులు చేస్తోంది బాబు సర్కార్. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 హామీలను మాత్రం అమలు చేయడం లేదు. ఒక ఏడాదిలో బాబు చేసిన అప్పులు 1,50,000 కోట్లు దాటింది. జీఎస్టీ వసూళ్లలో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని మరోసారి రుజువైంది. స్టేట్ ట్యాక్స్ కమిషనర్ విడుదల చేసిన రిపోర్టే ఇందుకు నిదర్శనం. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2 అంకెల వృద్ధి రేటు నమోదు చేసిన జీఎస్టీ ఆ తర్వాత గణనీయంగా పడిపోయింది. ఈ వివరాలు స్టేట్ ట్యాక్స్ కమిషన్ బాబు విడుదల చేసిన ప్రకటనలో గణాంకాలతో సహా వివరించారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా దేశంలో ప్లస్ జీఎస్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ కే మిగతా టైంలో అంతా కూడా ఎదుగుదలే ఉంది, తరుగుదల లేదు. ఇప్పుడు జీఎస్టీ పతనం అన్నటువంటిది వరుసగా ప్రతి నెల కూడా మైనస్ అవుతూ ఉండటం, పెద్ద రాష్ట్రాలలో మైనస్ లో ఉన్నటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఊరి పేరు లేని కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్నారా? ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖలో 59 ఎకరాలు కేటాయించారు. అలాంటి దానికి 1000 కోట్లకు పైగా విలువైన భూమిని ఎలా ఇచ్చేయాలనుకున్నారు? ఈ కంపెనీకి ఆ స్థాయిలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టే సత్తా ఉంది అని ప్రభుత్వాలు ఎట్లా నమ్ముతున్నాయి? ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూమి ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసి ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట, లూలు అంట. విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఉచితంగా చేతిలో పెడతా ఉన్నారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవరు, కాంపిటీషన్ బిడ్స్ తీసుకోరు, అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతకన్నా చూపు.